హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో పర్లుగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే క్రీమీగా ఉండే సమోసా చూద్దామండి. పైన లేయర్స్గా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ముందుగా దీనికోసం 2 కప్పుల మైదా తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు వేసుకుని చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుని ఒక్కసారి ఇదంతా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా చపాతీలాగా రోల్ చేసుకుని దీని మీద కొంచెం నెయ్యి వేసుకుని ఈ నెయ్యిని చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. తర్వాత దీని మీద కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించేటట్టుగా లేయర్స్గా మనం అటు ఇటు చపాతీని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా పొడవుగా ఇలా చేసేసుకుని దీన్ని రోల్ చేసుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. ఇలా నెయ్యి రాసుకుని ఇదంతా కూడా ఇలా రోల్ చేసుకుని మనం ఒక పెద్ద చపాతీలాగా చేసేసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. అలాగే ఇంకెన్నో మంచి రెసిపీస్ మైనస్ రెసిపీస్లో ఉన్నాయండి. ప్లీజ్ ఒక్కసారి మైనస్ రెసిపీస్ని విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా దీన్ని చపాతీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఫిల్లింగ్ చూద్దాము. ఇలా ఒక బౌల్ తీసుకుని దీనిలో 2 గుడ్లు కొంచెం సాల్ట్ వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. దీన్ని ఇలా స్టవ్ మీద ఒక కళాయిలో వాటర్ పోసుకుని కింద ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకుని ఇప్పుడు దాని మీద పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసేసుకోవాలండి. ఉడికిపోయి ఉంటుంది మనకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలండి. చిన్న ముక్కలుగా ఎగ్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం టమాటా వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం చీజ్ని ఇందులో తురుముకోవాలండి. ఈ చీజ్ వల్ల మనకి సమోసా అనేది చాలా క్రీమీగా టేస్టీగా వస్తుంది. చీజ్ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి, క్రంచీగా. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ రెడీ అయ్యిందండి మనకి. ఇలా మనం చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదండి, దీన్ని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కో భాగాన్ని మనం వేరు చేసేసాం కదండి. ఈ ఒక్కో దాంట్లో మనం చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ఫిల్లింగ్ని వేసేసి సమోసా షేప్లో మౌల్డ్ చేసుకోవాలండి. ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సమోసా అనే కాదు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇలా ముందు ఈ 2 కొనలని కలిపేసి తర్వాత ఈ విధంగా నొక్కేసుకుంటే మనకి షేప్ వచ్చేస్తుందండి. చాలా ఈజీగా, సింపుల్గా మనం ఎగ్ సమోసా అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగే అన్నీ చేసేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ సమోసాలను ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఈజీగా పర్లుగా చాలా క్రీమీగా ఉండే ఎగ్ చీజ్ సమోసా అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మైనస్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.